జీవన్ రెడ్డితోటి మంత్రుల చర్చలు విఫలమయ్యాయి. మంత్రుల బుజ్జగింపులకు జీవన్ రెడ్డి కూల్ కాలేదు. పార్టీలో కొనసాగాలని మంత్రులు కోరగా అందుకు జీవన్ రెడ్డి సస్యమీరన్నారు. పార్టీ మార్పుపైన జీవన్ రెడ్డి పట్టు వీడలేదు. మీకు దండం అంటూ మంత్రులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రార్థన లేనప్పుడు పార్టీలో ఉండడం ఎందుకని ప్రశ్నించారు. పరంగా ఇక్కడ ఉన్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చినాం. అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినాం. దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు వారిని కలవటానికి వచ్చినాం. వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా రోజుల నుంచి మీరు చూస్తా ఉన్నారు. మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. ఈ రోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వారు పెద్ద నాయకులు, లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే వారు లేటుగా స్పందించడో, ముందుగా స్పందించడో, వెనుక స్పందించడో అనేది అంశం వారి దృష్టిలోకి వస్తుందని అనుకోను. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో మేము కానీ, సోదరు లక్ష్మణ్ కుమార్ గారు అని, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ వారు బాధపడితే మేము కూడా బాధపడతాము. క్వైట్ క్లియర్. దాంట్లో బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. మానవుడు అనుకరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పైన ప్రశంసలు కురిపించారు. జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడని, రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని అన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలనుకుంటే తప్పకుండా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. నేను మాత్రం 100% వస్తే అవ్వాలంటే నాకు ఒకసారి ఇలా పొమ్మంటే ఆయన దగ్గర నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాలు తీసుకొని వస్తాను. నేను అంత మంచి మనిషి ఆయనంతా గౌరవం, నాకు నిజంగా గౌరవం. ఎందుకంటే నేను సీరియస్ గౌరవం చెప్తాను, ఎమోషనల్ కూడా చెప్తాను ఆనెస్ట్. ఎందుకంటే నేను స్పైన్ సర్జన్ ఉన్న రోజు నాకు మంచి గుర్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ తమ్ముడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వారు వచ్చి ఆడ చేరేసుకొని పక్కకు, నేను రోజులో నా ఓపిడి పోతుంటే హాస్పిటల్ ఎంట్రన్స్ వచ్చి ఆ పక్కకు చేరుండే మా అన్నయ్య ఒక్కడ ఎంతో కూర్చొని ఇలా కూర్చుంటుండే రోజు. మామూలుగా ఎమ్మెల్యేలు ఎట్లుంటారు, ఎమ్మెల్యే కాదు బట్ ఈ పార్టీ ఇన్ఛార్జ్ అంటే నాకు 4 గన్మెన్లు కావాలంటారు. ఇవాళ జీవితంలో ఒకసారి గెలవని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు గన్మెన్లు కావాలని, అది కావాలి అలాంటి వాడు ఒక్కడు వచ్చి కూర్చుంటుండే పాపం. అంటే అట్లాంటి రెస్పెక్ట్ నాకు ఆయన అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు ఆయన కరప్షన్ అనే పదవి ఉండదు అండి. అలాంటి వాడు రావాల్సిన రాజకీయంలో మా పార్టీలో వస్తే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని కేటీఆర్ అన్నారు. మేము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున 6 గ్యారెంటీల దస్త్రంపైన సంతకం చేశారు. అభయహస్తం అనే దస్త్రంపైన సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని, గవర్నర్ ప్రసంగంలోనూ 6 గ్యారెంటీలపైన సంతకం జరిగిందని చెప్పించారు. తారక రామారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే ముఖ్యమంత్రి గారే ముందుకొచ్చి తప్పకుండా పెట్టండి, మేము గవర్నమెంట్ నుంచి మద్దతు ఇస్తామని చెప్పి బిల్లు పాస్ అయింది. బైగమి అనే యాక్ట్ మీద అప్పుడు ఆనాడు బిల్లు పెట్టారు. 1986-87 ఆ ప్రాంతంలో బిల్లు పాస్ అయింది కూడా. కాబట్టి గతంలో మన రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలో ఉదాహరణ ఉంది. ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో ఈ ఉదంతం గతంలో జరిగినప్పుడు ఇప్పుడు జరగకూడదు. మేము ఆశావాదులం, కాంగ్రెస్ వాళ్ళు లెక్క నిరాశావాదులం కాదు. కాబట్టి తప్పకుండా పాస్ కావాలని, ఇంట్రడ్యూస్ కావాలని, దానికి మద్దతు ఇవ్వాలని అందరినీ మద్దతు కూడగడతాం, చూస్తాం.
రేవంత్ సర్కార్ పైన మాజీ మంత్రి హరీష్ రావు విరుచుపడ్డారు. పనులు మావి, శిలాఫలకాలు మీవి అంటూ సెటర్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పామాయిల్ ఫ్యాక్టరీ సాధ్యమైందన్న హరీష్ రావు సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తెచ్చిన గంత తమ ప్రభుత్వం అన్నారు. పనులు మేము పూర్తి చేస్తే మీరు శిలాఫలకాలు వేసుకుంటున్నారని ఎద్దవ చేశారు. రేవంత్ రెడ్డి గారు రేపు సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలకు ఆయన పెట్టుకున్నారు. అందులో ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేసింది కానీ ఈ ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది అయితే అంతకంటే లేదు. మా ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో స్థానిక బీఆర్ఎస్ నాయకత్వము మేమందరం కలిసి ఎంతో శ్రమతో ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. వీటిని ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. దానికి రిబ్బన్ గత్తియడానికి రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. మాదేమో శ్రమ ఫలితం, వారిదేమో శిలాఫలకాల ఫలితం. అంటే శ్రమ ఫలితం మాది, శిలాఫలకాల వంతేమో మీదైంది. ఇలా మీరు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు మా హయాంలో పూర్తయినటువంటి వాటికి రిబ్బన్లు కత్తిరించడమే మీ వంతైంది. సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 300 కోట్ల రూపాయలతోని ఈ ఫ్యాక్టరీని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది, పనులు ప్రారంభించింది. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు మనం ఈ ఆయిల్ పామ్ సాగు అనేది సిద్దిపేట ప్రాంతంలో మనం ఊహించలేము. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరం. నువ్వు నర్మెటలో ఏ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నావో ఆ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కూడా 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఆ నర్మెట పక్కనే కెనాల్ పోతా ఉంది. అక్కడ దాకా పోయి నెత్తి మీద నీళ్లు జల్లుకొని నీ పాప పరిహారం చేసుకో. తెలంగాణ రాజకీయాల్లో బడ్జెట్ బాటిల్ మొదలైంది. గవర్నర్ ప్రసంగంతో హీట్ ఎక్కిన అసెంబ్లీ ఇక సోమవారం నుంచి అసలు పొలిటికల్ మ్యాచ్కు రెడీ అవుతుంది. ఇది ఫ్యూచర్ బడ్జెట్ అని, సర్కారు ఫిక్షన్ బడ్జెట్ అని ప్రతిపక్షాలు ఇలా ప్రతి పద్దుపైన అసెంబ్లీ వేదికగా మైక్లో మోత మ్రోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో బడ్జెట్ వార్ స్టేట్ పాలిటిక్స్లో సెగలు రేపనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ మరోసారి రాజకీయ రంగస్థలంగా మారబోతుంది. సోమవారం నుంచి మొదలయ్యే బడ్జెట్ పద్ధతులపైన చర్చ, అధికార ప్రతిపక్షాల మధ్య బడ్జెట్ బాటిల్కు తెరలేపనుంది. బడ్జెట్ కోసం సర్కారు కేటాయించిన పద్ధతులలో ప్రతి అంకెపైన పార్టీల విశ్లేషణలు, ఆరోపణలు, విమర్శలతోటి సభ దద్దరిల్లనుంది. ఇప్పటికే గవర్నర్ ప్రసంగంతోనే అధికార ప్రతిపక్షాల పొలిటికల్ బ్యాటిల్ సినిమా టీజర్ చూపించారు. ఇక అసలు చర్చలు మొదలైతే సీన్ ఎలా ఉండనుంది అనేది ఆసక్తి రేపుతోంది. బడ్జెట్ సమావేశాలు అంటే రాష్ట్ర బడ్జెట్ పైన అభివృద్ధి, సంక్షేమం సెంట్రిక్గా సుదీర్ఘ చర్చ, విశ్లేషణలు జరగాలి. కానీ ఈ చర్చలే ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్కు తెరతీస్తున్నాయి. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ప్రతి అంశం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య కొత్త డిబేట్కు కారణమైంది. సర్కార్ కాకి లెక్కలు చూపిందని బీఆర్ఎస్, బీజేపీలో అంటుంటే సర్కార్ మాత్రం ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తును మార్చే బ్లూ ప్రింట్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. దీంతో సోమవారం నుంచి అసెంబ్లీలో మోత మోగనుంది. ఇరువైపుల నుంచి మాటల తూటాలు పేలనున్నాయి. అసెంబ్లీ లోపల జరిగే బడ్జెట్ వారు అదే రోజు కేబినెట్ టేబుల్ పైకి చేరనుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగనుంది. సభలో బడ్జెట్ చర్చలు, అసెంబ్లీ వ్యూహాలు, ప్రతిపక్షానికి కౌంటర్లు అన్నిటిపైన ఈ కేబినెట్ టేబుల్ పైన చర్చకు రానున్నాయి. తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్ధతులపైన చర్చ ఎలా సాగాలి, అసెంబ్లీలో ఎవరు ఏమి మాట్లాడాలి, ఎక్కడ స్ట్రాంగ్గా నిలబడాలి, ఎక్కడ ప్రతిపక్షాన్ని అటాక్ చేసి డిఫెన్స్లోకి నెట్టాలి, ఇలా అన్నిటిపైన యాక్షన్ ప్లాన్ రెడీ చేయనున్నారు. అంతేకాకుండా మూసీ పునరుజ్జీవం పైన బీఆర్ఎస్, బీజేపీల ఆరోపణలకు ఎలా చెక్ పెట్టాలన్న దానిపైన చర్చించి సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇవ్వనున్నారు. దీంతో బడ్జెట్ను డిఫెండ్ చేసుకుంటూ ప్రతిపక్షాలను డిఫెన్స్లోకి నెట్టేందుకు సర్కార్ వ్యూహాన్ని అమలు చేయనుంది. మొత్తానికి బడ్జెట్ లెక్కలు ప్రజల కోసం అయితే అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య సాగే మాటల యుద్ధం రాజకీయాలను వేడెక్కించనున్నాయి. మరి ఈ పొలిటికల్ గేమ్లో ఎవరు నిలబడతారో చూడాలి. మరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో దెబ్బలు తగిలాయి, అనేక గాయాలయ్యాయి.
పులి బక్కపడినంత మాత్రాన పులిచారులు ఎక్కడికి పోవన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తానన్నారు. ఒకరి మేలు కోరేవాణ్ణి తప్ప కీడు కోరేవాణ్ణి కాదన్నారు. పార్టీల సిద్ధాంతాలు వేరు కావచ్చు కానీ సమాజ హితం కోరుకునేవాణ్ణి అన్నారు. ప్రలోభాలకు తలగే వాళ్ళం కాదని ఇప్పటికే నిరూపించుకున్నామన్నారు. ఇక ఉన్నంతకాలం ప్రజల పక్షాన ధర్మం న్యాయం పక్షాన ఉంటామని హామీ ఇస్తున్నానన్నారు ఎంపీ ఈటల రాజేందర్. సంబంధం ఉండదు మనుషులకి, మతాలతో సంబంధం ఉండదు మనుషులకి, పార్టీలతో సంబంధం ఉండదు మనుషులకి, మానవత్వంతో మాత్రమే సంబంధం ఉంటుందని చెప్పి ప్రకటించే సందర్భం చూస్తుంటారు. ఇప్పటిదాకా మైనార్టీ వచ్చి వాళ్ళు మ్యారేజ్ జిల్లా వాళ్ళకి అందులో మర్చిపోయి నాయకుడికి డిగ్నిటీ ఉండాలి. నాయకుడు తన చరిత్రను బట్టి, తన హోదాను బట్టి, సమాజంలో తనకునేటువంటి ప్రతిష్టను బట్టి యాక్ట్ కావాలి తప్ప దానికంటే భిన్నంగా యాక్ట్ చేయదు. చేస్తే అది రాంగ్ అయితే దెబ్బలు తగిలినా పులి దెబ్బల గాయాలు కొత్తగా అని చెప్పి రాసింది. మాతో పెట్టుకోవడం అంటే ధర్మంతో పెట్టుకున్నట్టు. నేను ఒకరిని మేలు కోరే వాళ్ళని తప్ప కీడు కోరే వాళ్ళని కాదు. ఎంత కష్టపడి తెచ్చుకున్నామో తెలంగాణ అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. చాలా మంది అనుకుంటారు కేసీఆర్ మాత్రమే ఉద్యమకారుడు, కేసీఆర్ మాత్రమే ప్లానరు, కేసీఆర్ మాత్రమే స్కీమర్ ఉండొచ్చు. కానీ 30 రైల్వే పట్టాల మీద ఫైర్లకు ఆర్డర్ ఇచ్చిన కాల్చుకో పోర నా కొడుక అని చెప్పి ఎదురించిన గడ్డ నుంచి వచ్చిన జేహెచ్ఎంసీ ఎన్నికలపైన బీజేపీ ఫోకస్ చేసింది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. జేహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతోటి భేటీ అయ్యారు. త్వరలో తెలంగాణలో మోడీ పర్యటన, గ్రేటర్లో పార్టీ బలోపేతంపైన రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. గ్రౌండ్ లెవెల్లో కార్యాచరణపైన చర్చించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికలపైన వ్యూహాత్మక సూచనలు చేశారు. బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రేటర్లోని ప్రజా సమస్యలపైన మరింత చురుకుగా పనిచేయాలని నేతలకు రామచంద్రరావు ఆదేశించారు. కార్యకర్తలు, నేతలతోటి సమన్వయంతో పార్టీ బలోపేతంపైన దృష్టి పెట్టాలని సూచించారు. 3 కార్పొరేషన్ల మేయర్ పీఠాల గెలిపి లక్ష్యంగా పనిచేయాలని రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం చేశారని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా ఉన్న తరుణంలో ఇది బీసీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. బడ్జెట్లో 3,24,000 కోట్లలో బీసీలకు కేవలం 12,511 కోట్లు మాత్రమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారన్నారు. 3,25,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో బీసీలకు కేవలం 12,550 కోట్లు మాత్రమే కేటాయించారు. గతంలో 3%, 4% బడ్జెట్ కేటాయించేవారు టోటల్ బడ్జెట్. ఈసారి దాన్ని తగ్గించుకుంటా, లాస్ట్ ఇయర్ తగ్గించారు, ఈ ఇయర్ తగ్గించారు, ఇయర్ తగ్గించుకుంటా చివరకు 1.5 కూడా కేటాయించకుండా బీసీలను అంచివేశారు, అన్యాయం చేశారు. ఈ పేద కులాల అభివృద్ధికి బడ్జెట్ ఏమాత్రం సరిపోదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి గారికి నేను హెచ్చరిస్తున్నా, మీరు లోకల్ వార్డు రిజర్వేషన్లప్పుడు 42 అంటే అది మా చేతుందా హైకోర్టు స్టే ఇచ్చింది అన్నారు. సరే, మంత్రివర్గంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, జనాభా ప్రకారం ఉన్నది ఇచ్చేదే కదా, అది ఏమవుతుంది అని చెప్తే చేయలేదు. చివరకు కేటాయించే బడ్జెట్ లో ఎవరి ఇళ్ళకి ఇస్తున్నారు. ఈ బడ్జెట్ అంతా బీసీల శ్రమ ఫలితం. ఇందులో బీసీలకి ఏమాత్రం కేటాయించకుండా అన్యాయం చేశారు. ఆర్థికంగా గాని, విద్యాపరంగా గాని ఎలాంటి వినూత్న పథకాలు లేవు. అడుగడుగున అన్యాయం చేసి దగా చేశారు. ఈ వైఖరి మార్చుకోవాలని నేను హెచ్చరిస్తున్నా. ఒకవైపు 42% రిజర్వేషన్ల విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో తొక్కేసి కోర్టుల మీద దొబ్బి పక్కకు పెట్టారు. పోనీ బడ్జెట్లనన్నా కేటాయిస్తారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 నెలల నుంచి బడ్జెట్ పెంచాలని చెప్పి అన్ని బీసీ సంఘాలు ఉద్యమాలు చేశాయి, ధర్నాలు చేశాయి, రిప్రజెంట్ చేశాం, ఫైనాన్స్ మినిస్టర్ చేశాం, ముఖ్యమంత్రికి లెటర్ రాశాం. అయినా కూడా బడ్జెట్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. నిద్ర పోయిన వాళ్ళని లేపొచ్చు, నిద్ర నటించే వారిని లేపలేరు. ఏమాత్రం అన్న ఈ బీసీల మీద పోనీ ఎకనామిక్ గా డెవలప్ అవ్వాలనే ఆలోచన ఉంటే బడ్జెట్ కేటాయించాలి. రుణాలు లేవు, స్కాలర్షిప్లు లేవు, బడ్జెట్ ఫీజులు లేవు, ఎలాంటి కొత్త పథకాలు లేకుండా ఈ కులాలకు. కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్కు బానిసే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్నవరంలో ఫ్రూట్ షాప్ నిర్వహిస్తున్న నాగరాజు ప్రైవేటు బ్యాంకులో
గిల్టు నగలను బంగారు నగలుగా చిత్రీకరించి తాకట్టు పెట్టాడు. బ్యాంకు ఆడిట్లో గిల్టు నగలుగా తేలడంతో గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బ్యాంకు ఉద్యోగులు. 2 రోజుల క్రితం గన్నవరం స్టేషన్కి వెళ్లిన నారాజు తిరిగి డబ్బులు కట్టేస్తానని ఇంటికి వెళ్లి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ మధురలో ఒక గో సంరక్షకుడు మృతి చెందాడు. ఈయన మృతిని ఖండిస్తూ స్థానికులు కోసి కలాన్ ఏరియాలో జాతీయ రహదారిని బ్లాక్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారులు తిరగబడడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. బ్రజ్ ప్రాంతంలో చంద్రశేఖర్ అనే సాధువు పార్సేపాలా బాబాగా ప్రసిద్ధి చెందారు. రాత్రి అతను వస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో మృతి చెందాడు. దట్టమైన పొగమంచు కారణంగా చంద్రశేఖర్ వెళ్లే వాహనం కనిపించక అతని వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. అయితే గోవులను అక్రమంగా తరలిస్తున్న ట్రక్ను చంద్రశేఖర్ అడ్డుకోవడంతో అతని వాహనాన్ని ఢీకొట్టి వెళ్ళినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే చంద్రశేఖర్ వాహనంలో కిరాణా సరుకులు, ఢీకొన్న ట్రక్లో వైర్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదొక రోడ్డు ప్రమాదమని, దీనికి గోవుల అక్రమ రవాణాతో ఎలాంటి సంబంధం లేదని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వారిపైన బలప్రయోగం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. వాణిజ్య సిలిండర్ల సరఫరాపైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి సరఫరాను 20% మేర పెంచినట్లుగా తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఎల్లుండి నుంచి సిలిండర్లు సరఫరా చేస్తామని ప్రకటించింది. వలస కూలీలకు 5 కిలోల గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖ రాసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ శత్రువులు ఓడిపోయారన్నారు. ఇరాన్ ప్రజల ఐకమత్యమే దేశాన్ని కాపాడింది అన్నారు. టాప్ లీడర్స్ను చంపితే దేశం లొంగిపోతుందని అనుకున్నారు. ఇరాన్ నాయకత్వాన్ని కులదేయవచ్చని భావించారు. కానీ అది ఘోరమైన తప్పిదమని శత్రువులకు అర్థమైందని అన్నారు. శత్రువుల కళ్ళు బేర్లు కమ్మే దెబ్బ కొట్టామని ముస్తఫా పేర్కొన్నారు. ఇరాన్ కొత్త సంవత్సరం నవరోజ్ సందర్భంగా ముస్తఫా ఖమేనీ సందేశాన్ని ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. ఇరాన్ సంచలన హెచ్చరికలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను టార్గెట్ చేసింది. అన్ని పార్కులు, వినోద కేంద్రాలు, టూరిస్టు డెస్టినేషన్స్ పైన దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ జనరల్ షెకార్జీ వార్నింగ్ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న టూరిజంను దెబ్బకొట్టేందుకు ఇరాన్ ప్లాన్ వేసింది. ఇజ్రాయెల్ నివాస సముదాయాలను టార్గెట్ చేసే అవకాశం ఉంది. దుబాయ్, ఖతార్లోని ప్రముఖ ప్రాంతాలను దెబ్బతీసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్కి అమెరికా మద్దతు నిలిపివేస్తేనే ఇరాన్కు సాయం ఆపేస్తామని పుతిన్ వెల్లడించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ తప్పుడు కథనాలని అమెరికా ఖండించింది. మాస్కో, వాషింగ్టన్ మద్దతుకి ప్రోకో కాలేదని వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్కు అమెరికా మద్దతు నిలిపివేస్తేనే ఇరాన్కు సాయం ఆపేస్తామని పుతిన్ వెల్లడించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ తప్పుడు కథనాలని అమెరికా ఖండించింది. మాస్కో, వాషింగ్టన్ మద్దతుకి ప్రోకో లేదని వెల్లడించింది.